నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ పనులు ఎంతకీ ముందుకు వెళ్లడం లేదు. 8 ఏళ్లుగా జనానికి ఎదురుచూపులు తప్పడం లేదు. నూతన మాస్టర్ ప్లాన్ ను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి పనుల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద మూలుగుతున్నాయి. అసలు నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ పై అధికారులు ఏం చెబుతున్నారు? నిజామాబాద్ నగర రూపురేఖలు మార్చేందుకు గత ప్రభుత్వం నూతన మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. నగరంలోని 60 డివిజన్లతో పాటు 73 విలీన గ్రామాలను మాస్టర్ ప్లాన్ పరిధిలోకి తీసుకొచ్చింది. 2041 వరకు ఉపయోగపడేలా కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు అధికారులు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నగరపాలక సంస్థ సంయుక్తంగా డ్రాఫ్ట్ ను సిద్ధం చేశాయి. నూతన మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. సుమారు 853 మంది నూతన మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ అభ్యంతరాలు పరిష్కరిస్తూనే ఫైనల్ డ్రాఫ్ట్ ను ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు అధికారులు. ఏళ్లు గడుస్తున్నా ఆ ఫైనల్ డ్రాఫ్ట్ కు మోక్షం లభించడం లేదు. కొత్త మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా నూతన నిర్మాణాలకు అనుమతులిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆమోదం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందితే నగరం మరింత అభివృద్ధి చెందుతుంది. విలీన గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయి. నగరానికి ఔటర్ రింగ్ రోడ్ సౌకర్యం వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మాస్టర్ ప్లాన్ కు గ్రహణం వీడటం లేదు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు మాస్టర్ ప్లాన్ అమలు కోసం కృషి చేయాలని నిజామాబాద్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అసలు నిజామాబాద్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అసలు వాళ్ళకి స్పందన ఉందా లేదా, సోయ ఉందా లేదా మాస్టర్ ప్లాన్ మీద అర్థం కావటం లేదు. చెప్పినట్టుగా మన కరీంనగర్ కానీ, సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, ఖమ్మం కానీ ఎంత అద్భుతంగా మాస్టర్ ప్లాన్లు ఉండేవి, వేగంగా డెవలప్ అవుతున్నాయి. కానీ మన నిజామాబాద్ మాత్రం ఇలా మాస్టర్ ప్లాన్ లేక డెవలప్మెంట్ నాగి 102వ స్థానం పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద నగరంగా నిజామాబాద్కు గుర్తింపు ఉంది. అయితే ఆ స్థాయిలో నగరాభివృద్ధికి అడుగులు పడటం లేదు. 1974లో నిజామాబాద్కు తొలి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దాదాపు 5 దశాబ్దాలుగా అదే మాస్టర్ ప్లాన్తో ఇప్పటికీ నగర పాలన కొనసాగుతోంది. రోజురోజుకు నగరం విస్తరిస్తూ వస్తోంది. జనాభా కూడా ఏటికేడాది పెరుగుతోంది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నూతన మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడం పట్ల నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త మాస్టర్ ప్లాన్కు ప్రభుత్వ ఆమోదం లభిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతర్గత రహదారులు, కూడళ్ల విస్తరణ, గ్రీన్ల్యాండ్, పరిశ్రమలు ఎక్కడ విస్తరించాలి అనేది ప్లాన్లో ఉంటుంది. నగర రూపురేఖలు మారే అవకాశం కలుగుతుంది. మాస్టర్ ప్లాన్ ఆమోదించాలని పట్టుబట్టకపోవడంతో నగరంలో అభివృద్ధి పడకేసింది. మాస్టర్ ప్లాన్ ఎప్పుడో 1974లో తీసుకొచ్చినటువంటిది, తర్వాత 2 సార్లు మార్పు చేసినట్ట. ఇప్పటి వరకు దానికి అప్రూవల్ లేదు. దాని డెవలప్మెంట్ గురించి ఎవరు ఆలోచించినటువంటి పెద్దలు కనిపించడం లేదు. అయితే ఏదైనా నగరం అభివృద్ధి చెందాలి అని అంటే కంపల్సరిగా మాస్టర్ ప్లాన్ ఉండాలి. దానికి అనుగుణంగా అధికారులు ప్లాన్ ప్రకారం అప్రూవల్ ఇచ్చినట్టయితే అది అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని కొత్త మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందేలా చొరవ చూపాలని కోరుతున్నారు నగరవాసులు.